హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఇప్పుడు కంటిన్యూస్గా సైక్లోన్కి వానలు పడుతుంటాయి కదండి. అందుకని మా ఇంట్లో రెయిన్ లిల్లీస్ అయితే చాలా అంటే చాలా పూసాయి అనమాట. యాక్చువల్లీ ఇది ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి మాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వాన పడడం వల్ల, ఈ సైక్లోన్, ఈ చలి వల్ల అయితే మేము మా గార్డెన్కి విజిటే చేయలేదు. ఆల్మోస్ట్ 4 days అయిపోయింది. కానీ గార్డెన్లో ఈ రెయిన్ లిలీస్ చూసాకంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నిందనమాట. ఈరోజు డే అయితే ఈ రెయిన్ రిలీజ్తో మాకు చాలా మంచిగా స్టార్ట్ అయింది. ఈరోజు శుక్రవారం అండి. సో అందుకే అమ్మ మా గడపకి పసుపు కుంకుమ రాసి రంగోలీ వేసి గడపకి ఫ్లవర్స్తో డెకరేట్ చేసిందనమాట. శుక్రవారం, మంగళవారం అలాగే ఏకాదశి రోజు తప్పకుండా అమ్మ ఇలా గడపకి ముగ్గులేసి డెకరేట్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఉర్లీ బాల్ డెకరేషన్ నేను చేస్తాను. సో ఇవంతా డెకరేషన్స్ ఇవన్నీ అయిపోయినాక మేము ఇప్పుడు నెక్స్ట్ వంటకు వచ్చామన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పలావ్ వచ్చేసి వెజిటేబుల్ కటింగ్ అంతా నేనే చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు పలావ్లో వెజిటేబుల్స్ చిన్నగా ఉంటే ఇష్టం. అంటే నాకు రైస్ ఎక్కువ ఇష్టపడతాను నేను. సో మాటికి వెజిటేబుల్స్ దొరుకుతుంటే నాకు తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అందుకే వెజిటేబుల్ కటింగ్స్ మొత్తం పలావ్ చేసేటప్పుడు నేనే చూసుకుంటాను. మా ఇంట్లో పలావ్ చాలా ఈజీగా చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత శొంఠి వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకుని, ఆనియన్స్ వేసుకుని అది క్లీన్గా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకుని దానికి ఉప్పు, టర్మరిక్, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుని దాన్ని క్లీన్గా జ్యూసీ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక మేము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా వేసుకుని కొంచెం ఫ్రై చేసి తర్వాత రైస్ వేసుకుని రైస్కి సరిపడా వాటర్ వేసుకుంటున్నాం. ఇక్కడ మా ఇంట్లో మేము కుక్కర్లో వంట చేసిన విజిల్స్ పెట్టమన్నమాట. ఎందుకంటే మాకు అది ఆ రైస్ నచ్చదు. సో కుక్కర్లో తాలింపు అంతా వేసేసి దమ్లోనే ఉడికిస్తామన్నమాట. టొమాటో బాత్ అయినా, బిర్యానీ అయినా లేదా పలావ్ అయినా. లాస్ట్ లో వచ్చేసి ఒక హాఫ్ లెమన్ మేము ఇక్కడ యాడ్ చేసుకుని రుచి చూసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని టేస్ట్ చూసుకోవడమే. ఇది మా ఇంట్లో మేము చేసుకునే సింపుల్ పలావ్ రెసిపీ అనమాట. ఎక్కువ గ్రైండింగ్ కానీ అవంతా ఏమీ లేకుండా. పలావ్ ప్రిపరేషన్స్ అని అయిపోయాక కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇప్పుడు మా గార్డెన్లోకి వచ్చామన్నమాట. చాలా రోజులు ఇలా మబ్బులు కమ్ముకునే ఉన్నాయి, చాలా చలిగా ఉన్నింది. అండ్ సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల చాలా వాన పడింది అనమాట. దానివల్ల మా గార్డెన్లో చాలా మటుకు పిచ్చి మొక్కలు వచ్చేసాయి. అండ్ ఈరోజు ఆఫీస్ హాలిడే ఉండడం వల్ల నేను కొంచెమైనా గార్డెన్ పని చేద్దామని గార్డెన్కి వచ్చానమాట. రకరకాల ఫ్లవర్స్ పూసాయి. ఇది రోజ్, నేను అప్పుడే చూపించినట్టు రెయిన్ లిలీస్. ఇది వచ్చేసి బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్స్ వేసాను, మీరు చూడొచ్చు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉన్నారు. అండ్ ఆమెకి పెద్ద ఒక బంగ్లో ఒకటి ఉండేది. ఆ ఏరియాకంతా ఆమె కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ అనమాట. ఒక రోడ్ మొత్తం ఆమె ప్రాపర్టీసే ఉండేది. దాంట్లో ఆమె ఇల్లు ఒకటి, చుట్టూరా తులిప్ ఫ్లవర్స్ అలాగే ఈ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఫ్లవర్స్ ఫార్మింగ్ చేసేది. అండ్ ఆ బంగ్లోని చాలా మటుకు షూటింగ్స్ కూడా వదిలేదన్నమాట. కన్నడలో చాలా మూవీస్, అంటే నాకు పేరు తెలిసిండేది వచ్చేసి మాలాశ్రీ, మామాశ్రీ, పుట్నంజా, అలాగే అమృతవర్షిణి అని ఒక ఫిలిం ఉంది. అది చాలా ఫేమస్ ఫిలిం, సుహాసిని గారిది అండ్ రమేష్ అరవింద్ గారిది. సో ఆ మూవీలో మొత్తం వచ్చేసి షూటింగ్ అంతా ఆ బంగ్లోలోనే చేశారనమాట. సో ఇప్పటికీ ఆ బంగ్లో కానీ లేదా దాంతో అసోసియేట్ అయ్యిండే ఏ విషయమైనా నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఆమె వచ్చేసి ప్రతి వీకెండ్ మా ఇంటికి ఒక బంచ్ ఆఫ్ తులిప్స్ అండ్ ఒక బంచ్ ఆఫ్ ఈ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఫ్లవర్స్ పంపించేది. ఎన్నోసారి వాటిని మేము డెకరేట్ చేసుకునే వాళ్ళం, ఇంకొన్నిసార్లు ఎక్కువైపోయి పారేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 15 years అదే ఫ్లవర్స్ వచ్చేసి మేము మా ఇంట్లో పెంచుకుంటున్నాము అంటే అది ఒక వేరే లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఈరోజు కొంచెం అలా సన్లైట్ వచ్చింది కాబట్టి గార్డెన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. తో పాటు రోజ్ మొక్కలు కూడా చాలా మటుకు డ్యామేజ్ అయ్యాయి. సో అవన్నీ మళ్ళీ రెజ్యుమినేట్ చేయాలి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఫ్లవర్. ఎందుకంటే నేను ఎగ్జామ్కి పోయినప్పుడు అక్కడ మా మమ్మీ వీటి సీడ్స్ తీసుకుని వస్తే అది మేము ప్లాన్ చేస్తే ఇప్పుడు దాంట్లో ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ చాలా సీతాకోక చిలుకలు అయితే తిరుగుతున్నాయి అనమాట గార్డెన్లో. వాటిని చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక సైడ్ అంతా షేడ్ ప్లాంట్స్ అలా, మరి ఇంకొక సైడ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎక్కువ సన్లైట్ దేనికి ఏ ప్లాంట్స్ కి కావాలో అలా అరేంజ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. కానీ ఏమవుతుంది, ఎలా అరేంజ్ చేయాలని తెలియదు. ఒక్క సెక్షన్ అరేంజ్ చేసే లోపల మళ్ళీ వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హ్యాంగింగ్ పాట్స్ ది కూడా అది ఏ సిల్వర్ లైనింగ్ ఇచ్చి
మేము హ్యాంగ్ చేసామో అవన్నీ కూడా చాలా రస్ట్గా అయిపోతున్నాయి. సో అవన్నీ కూడా ఒక దగ్గర నుంచి మళ్ళీ రీపాట్ చేసి చేంజ్ చేయాలన్నమాట. కానీ అవన్నీ మేము కంప్లీట్ చేసుకోవాలి అనుకునే లోపల ఆల్రెడీ వాన స్టార్ట్ అయిపోయింది. చిన్నగా డ్రిజిల్స్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువే అయ్యిందనమాట. ఈరోజు నేను అమ్మ గుడికి వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక ఆంజనేయుడి గుడి ఉంది. అక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేశారనమాట. వాన కొంచెం తగ్గిపోతే వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయినాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికల్లా కొంచెం వాన తగ్గింది కూడా. సో నేను అమ్మ ఇంకా రెడీ అయ్యి టెంపుల్కి బయలుదేరిపోతున్నాము. ఆంజనేయ టెంపుల్ ఒక్కటి మాత్రమే కాదు, ఈ పక్క మన అంబభవాని టెంపుల్ కూడా విజిట్ చేయాలని అయితే అనుకుంటున్నాము. ఇది వచ్చేసి మా మమ్మీ స్టిచ్ చేసిన అనార్కలి అనమాట. నాకు అనార్కలి ఫుల్ స్లీవ్స్ ఇలాంటి కుర్తీస్ అంటే చాలా చాలా ఇష్టం. కస్టమైజ్డ్గా మా మమ్మీ దగ్గర కుట్టించుకున్నాను నేను. ఇంకా నేను మా మమ్మీ అయితే ఫస్ట్ ఆంజనేయ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఈ రోజు ఆంజనేయ టెంపుల్లో ప్రాణ ప్రతిష్టాపన ఉంది. చాలా రోజులుగా ప్రాణ ప్రతిష్టాపన చేయాలి అని చెప్పేసి మంచి రోజుల కోసం చూసుకొని ఫైనలీ ఈ రోజు ఇంకా ఈ ఉత్సవాలు అయితే జరుపుతున్నారనమాట. రకరకాల పూజలు, తమలపాకు పూజ, అలాగే వేరే వేరే పూజలు అంతా చేశారు. అలాగే చాలా మందికి అన్నదానాలు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఇలా తరచు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఈ సెలబ్రేషన్స్ అనేది జరిగాయి. అలాగే లోపల ఆంజనేయుడి దగ్గర ఈ పూల డెకరేషన్ కూడా చాలా చాలా బాగుండిందనమాట. నేను యాక్చువల్లీ వీడియో తీసుకోవాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఎందుకంటే నార్మలీ అంబభవాని టెంపుల్లో అయితే మేము ఒకవేళ వీడియో తీసుకుంటాము అలా ఏమైనా చెప్తే యాక్చువల్లీ చాలా విసుక్కుంటారు, లేకపోతే తిడతారనమాట. కానీ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా, లేదు మీరు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఫొటోస్ అని ఆ ఒక పర్మిషన్ అయితే ఇచ్చారు. ఆ తర్వాతే నాకు కొంచెం ధైర్యం వచ్చి ఈ వీడియోస్ అంతా తీసానమాట. అలాగే పూజారుల దగ్గర కూడా ఒకవేళ మాకు కరెక్ట్గా ఫొటోస్ రావట్లేదు అంటే వాళ్ళకి మేము ఫోన్ ఇస్తే కూడా వాళ్ళు మాకు ఫొటోస్ తీసి ఇచ్చారు. అలాగే అన్నదానానికి కూడా మా చేతుల్లో ఎంత అవుతుందో 100, 200, 500 లేదా 2000, 5000 ఇలా మాకు కావాల్సినంత డొనేట్ చేయొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ 5:30 లేదా 6 అయ్యింది అనుకుంటా మేబీ టైం. సో అప్పుడు ఆల్రెడీ అన్నదానాలు స్టార్ట్ చేసేస్తున్నారు. సరే ఇంకాస్త టైం పడుతుంది అనే దానికి పాయాసం ఇస్తా ఉన్నారనమాట ప్రసాదంగా. సో దాన్ని మాత్రం మేము తీసుకుని ఇంకా నెక్స్ట్ అంబభవాని టెంపుల్కి వచ్చామన్నమాట. అక్కడ ఆంజనేయ టెంపుల్లో ప్రాణ ప్రతిష్టాపన ఆ ఉత్సవాలకి అందరూ వెళ్ళడం వల్ల ఇక్కడ అంబభవాని టెంపుల్ మాకు కొంచెం ఖాళీగానే ఉన్నింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంబభవాని టెంపుల్కి వచ్చేసి ఆంజనేయుడి టెంపుల్ కొంచెం ఫేమస్ అయ్యాక ఈ టెంపుల్లో కొంచెం భక్తులు తగ్గారనమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంటండి. అంటే మేము ఇప్పుడు ఉండే ఏరియా వచ్చేసి అస్సలకి డెవలపే అవ్వలేదంట. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఆ ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఈ టెంపుల్ ఉన్నిందంట. అంటే అమ్మ చెప్తా ఉంటది స్టోరీస్. వాళ్ళు అప్పుడంతా పొద్దున్నే లేచి ఆల్మోస్ట్ 5:30 కల్లా బస్ పట్టుకుని ఈ ఏరియాకి వచ్చి స్పెషల్లీ ఈ టెంపుల్కి రావాలనే వచ్చేవాళ్ళంట. మా మమ్మీ, పిన్నమ్మ, మా అమ్మమ్మ వీళ్ళంతా. కానీ ఇప్పుడు ఏరియా అంచులంచులుగా డెవలప్ అయిపోయింది. రోడ్ పైన చాలా మంది ఉంటారు కానీ టెంపుల్లో అస్సలకి చాలా ఖాళీగా ఉందన్నమాట. చూస్తుంటే కొంచెం బాధ వేసింది. ఎందుకంటే ఒకప్పుడు అంత అంగరంగ వైభవంగా ఉండిన ఒక టెంపుల్లో ఇప్పుడు ఇలా ఉండడం చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. ఇక్కడ కూడా దేవి దర్శనం చేసుకుని ఇక్కడ నాగాలమ్మ తల్లి, అశ్వత్ చెట్టు ఇవంతా మేము దర్శనం చేసుకుని ఇక్కడ కూడా ప్రసాదం ఇచ్చారనమాట. సో అవంతా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇక్కడ మా ఏరియాలో ఈ అంబభవాని టెంపుల్ ఎంత ఫేమసో అలాగే మా నెక్స్ట్ ఏరియాలో దుర్గాదేవి టెంపుల్ చాలా ఫేమస్. ఆ టెంపుల్లో యాక్చువల్లీ లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ స్ట్రిక్ట్లీ వాళ్ళు తీసుకొని ఇవ్వరు. బోర్డ్స్ ఆల్రెడీ వేసేసారనమాట, అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకూడదు అని. కానీ బయట అయితే తీసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ టైం అక్కడ విజిట్ చేసినప్పుడు ఆ ఒక టెంపుల్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చే దారిలో వచ్చేసి మా మమ్మీ ఫ్రెండ్ అనమాట ఈవిడ పూర్ణిమ ఆంటీ అని. ఈమె పావుబాజీ, బజ్జీలు ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్ అయితే సెల్ చేస్తారు. సో ఇక్కడ ఒక పావుబాజీ తీసుకుని మేము ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. అంటే కొంచెం ఆకలిగా ఉన్నింది అంతా తిరిగి. సో ఇదైతే ఈరోజు మా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా ఇంటి దగ్గర ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్, అంబభవాని టెంపుల్ ఇవి కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.